వస్తున్నాను కదా కుర్రవాడి వెనకేం చేస్తున్నావు నాయన? కాదని నేను అనలేదుగా గురువు గారు. చెప్పు నాయన. ముసలివాడు ముందుగా మీరు వచ్చుస్తుండగా నీ వెనక నేను కూడా వస్తూ ఉన్నావు కదా. వస్తూ ఉన్నావు. మీరు ముందు నేను వెనక, మీరు ముందు నేను వెనక, వస్తూ ముందు వెనక వస్తూ ఉండగా ఈ వీధి మలుపు అలా తిరిగారా, ఆ వీధి మలుపు అలా తిరిగారా, అక్కడ ఏది ఎత్తుగా ఉన్నది? అది విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క గాలి గోపురం. దానిపైన రకరకాల ఆ శిబిరం కింద ఒక గూడు, ఆ గూటి లోపల 2 పావురములు. ఆ 2 పావురములు ఏమి చేస్తున్నాయి అనగా ఒకదాని మీద ఒకటి ఎక్కుతూ దిగుతూ ఉంది. అలా ఎందుకు ఎక్కువ దిగుతున్నాయని సందేహం తీరక అలాగే చూస్తూ వచ్చేది. అదియా నీ సందేహం. మనుషుల వల్ల ప్రమాదం జరుగుద్ది కాబట్టి వాటికి ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని అక్కడ గూడు నిర్మించుకొని సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఆయన. అక్కడ అందులో ఏది కింద ఉంది ఏది పైన ఉందని కూడా మళ్ళీ సందేహం కలిగినది. సందేహం. పైన ఉన్నది మగ పావురము, కింద ఉన్నది ఆడు పావురము. కింద ఉన్నది ఆడు పావురం అనగా పెంటి పావురం, పైన ఉన్నది మగ పావురం. అవునా? అంతే కదా. బాగానే సెలవిచ్చారు గురువు గారు. కానీ అయితే మన ఇంట్లో మీరు ఆ విధంగా ఎప్పుడు లేరని నా సందేహం. చూడా ఏమిటి గురువు గారు? అమ్మగారు అక్కడ ఉంది, ఉయ్యాల బల్ల మీద పరుడు ఉన్నారు కదా. మీరు సాపల కింద సతికిలించి కింద పడుకో, అది ఎంత కారణం చేత మనము కార్యక్రమాలు చేసి వస్తుంటాం కదా. అసలు వీధులు తిరిగి కార్యక్రమాలు చేస్తుంటాం కదా. కాస్త నడువులు ఎప్పుడు కనుక నేను కింద అమ్మగారు సందేహం కలిగిన ఆడు పావురం గుడ్డు పెట్టుద్ది నాయన. ఆడు పావురం గుడ్డు పెట్టునా? ఆడుదే గుడ్డు పెట్టుద్దిరా నాయన. అయితే ఎప్పుడైనా ఏ రోజైనా ఏ పూటైనా మన అమ్మగారు గుడ్డు పెడతా నువ్వు నేను ఎప్పుడైనా చూసావా? నాయన అమ్మగారు గుడ్డు పెట్టడం అంటే కైలాసానికి పోవడమే నాయన. మనకు భోజనం పెట్టే వాళ్ళు కూడా ఉండరు. నీ సందేహాలు పాడుగారు అట్లా నోయి పెట్టింది గుడ్డు. నేను చెప్పిన పాట వచ్చింది, అది మొన్ననే వచ్చినది. మరి మొన్న చెప్పిన పాట ఈ రోజు వచ్చింది. సరే నేను చెప్తాను, నువ్వు వదిలివేస్తావా? గోష్పతి కృత వారాసుడు గోచిపతిస్తావా? సరే ఇంకొక తేలిక శ్లోకం చెప్తాను, చెప్పగలవా నాయన? నువ్వు బ్రాహ్మణ్యాన్ని నాశనం చేస్తున్నావు కాబట్టి నీకు నువ్వే పాఠాలు రావు, ఏమి రావు. అంగడికి వెళ్ళి కూరగాయలన్నా తేగలరా? అంగడికి వెళ్ళి కూరగాయలు వెళ్ళిపోతున్నా కాసు లేకుండా ఓడిస్తారు అక్కడ. మీరు ఈ కాశీపురం అనే మహాపండితుడు కదా, కాలకోసుకుడు శాస్త్రి గారు కదా, నీ పేరు చెబితే ఎలా ఇస్తారని వెళ్తున్నాను. అంగడికి వెళ్ళినప్పుడు అప్పు తీసుకోకూడదు ఆయన, కాసులు తీసుకెళ్లి తీసుకురావాలి. ఈ కాసుకు బెండకాయ, ఈ కాసుకు దొండకాయ, ఈ కాసుకు వంకాయలు, బెండకాయల గురువు గారు అన్ని తీసుకొని అమ్మగారికి వాళ్ళు ఏమేమి వంట పదార్థాలు చేస్తారో ఒక్కసారి మన ఈ యొక్క పుట్టగొడ జనాన్ని వినిపించిన ఆయన. అమ్మగారు పుట్టిన సందర్భంగా కామని ఇల్లు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి